నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త కాకునూరు శివకుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఉగాది అది క్రోధినామ సంవత్సర ఉగాది. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది? ముందుగా క్రోధి అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు ఉంటుంది. అవునమ్మా. ఆ ప్రభావం ఆ సంవత్సరం అంతా కూడా ఉంటుందని చెబుతూ ఉంటారు. క్రోధి అంటే అర్థం ఏంటండి? క్రోధి అంటే మనకి కోపము అనేటువంటి అర్థం ఉంటుంది. కోపం అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం అన్ని రాశుల రీత్యా పరిశీలించినట్లయితే ఈ యొక్క క్రోధంగానే నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశుల వారందరికీ కూడా కొంతమందికి సుఖ దుఃఖాలు, ఇటువంటి కష్ట సుఖాలు ఇవన్నీ కూడా కలగలిసినటువంటి యొక్క ఉగాది పండుగని చాలా ఉన్నంతలో అందరూ కూడా జాగ్రత్తగా నిర్వర్తించుకొని, కోపము అనేటువంటిది మనకి క్రోధి అంటే కోపం కాబట్టి ఈ కోపతాపాలు లేకుండా అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి ఎవరైనా కూడా మనం చెప్పేదంతా ఇదే కాబట్టి అందరూ కూడా ఈ విధంగా పరమేశ్వరుని ధ్యానించి చక్కగా ఉన్నంతలో సానుకూలంగా ఉండి ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని నిర్వర్తించుకోవాల్సిందిగా నా మనవి. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అటు ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, దేశకాలమైన పరిస్థితులు బట్టి ఎలా ఉంటుంది? ముందుగా అమ్మ, ఇప్పుడు పంచాంగము అనేటువంటిది అందరూ కూడా విశేషంగా తెలుసుకోదగినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యత ఉంది పంచాంగం గురించి. అయితే పంచాంగం అంటే ఏంటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ యొక్క 5 విభాగాల్ని కలిపి పంచాంగము అనేటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. అయితే తప్పకుండా తిథి అనంటే మనకి పాడ్యమి మొదలు విధియ తదియల దగ్గర నుంచి అంతా కూడా చతుర్దశి అమావాస్యల దాకా కూడా 15 రోజులు పక్షం అంటారు, దాన్ని తిథులు అంటారు. ఆ యొక్క వారాలు అంటే మనకి తెలిసిందే, ఆదివారం దగ్గర నుంచి శనివారం దాకా లౌకికమైనటువంటి వారాలు ఇవన్నీ కూడా. ఇక యోగ కరణాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి సామాన్యంగా ప్రస్తుతం మనకు అందుబాటులో ఎవరు కూడా ఆచరించడం అవసరం లేదు, ఆచరించట్లేదు కాబట్టి వీటిని గురించి కూడా తెలుసుకున్నట్లయితే అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ యోగ కరణాలు కూడా కనుమరుగైపోతాయని చెప్పవచ్చు. వీటిని కూడా సమాంతరంగా అందరూ కూడా తెలుసుకున్నట్లయితే అంతా కూడా పూర్తి శాస్త్ర పరిజ్ఞానం కూడా కొంతలో కొంత అవగాహన వస్తుంది ప్రజలందరికీ అని చెప్పి నా ఉద్దేశం. ఉగాది క్రోధినామ సంవత్సరంలో నవనాయకులు అని ఉంటారు. వాటిని గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఉగాదికి ఈ వారాధిపతి మంగళవారం ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఈ వారాధిపతి కుజుడు అయ్యాడు. ఏ సంవత్సరం అయితే ఉగాది పండుగ వస్తుందో, ఏ వారం అయితే వస్తుందో ఆ వారం మనకి ఏ యొక్క అధిపతి ఉంటాడు. ఇప్పుడు మంగళవారం ఇప్పుడు వచ్చింది మనకి, కుజుడు అధిపతి అయ్యాడు. మంగళవారానికి కుజుడు కాబట్టి ఇక బుధవారం వస్తే బుధుడు అధిపతి అవుతున్నాడు, లేదా శుక్రవారం వస్తే శుక్రుడు అధిపతి అవుతున్నాడు. ఈ విధంగా ఏ వారం యొక్క ఉగాది పండుగ వస్తుందో ఆ వారానికి సంబంధించినటువంటి దేవత అధిపతి అవుతున్నాడు ఈ యొక్క ఉగాది పండుగకి. అయితే ఈ యొక్క అధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి సంవత్సరానికి రాజు కూడా కుజుడు అవుతున్నాడు ఈ యొక్క ఉగాది పండుగకి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి. అయితే ఇక్కడ రాజు కుజుడు అవుతున్నాడు, అపర సస్యాధిపతి కూడా కుజుడు అవుతున్నాడు. దాంతో మనకి కందులు, పెసలు ఇట్లాంటివన్నీ ఇతరత్ర యొక్క ధాన్యాలన్నీ కూడా రేటులు అధికంగా పెరుగుతాయి అని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకి రసాధిపతి భూమి నుంచి ఈ యొక్క రసాలను భూమి నుంచి తొలగించి వేడి వాతావరణం, నీరు లేకుండా చేయడం, ఇటువంటి దుర్భిక్షాలన్నీ కూడా ఈ సంవత్సరం కొంతలో కొంత జరగవచ్చు అని చెప్పి క్రోధినామ సంవత్సరం చెప్పబడి ఉన్నది. అయితే నీరసంగా మానసికంగా నీరసంగా ఉండేటువంటి తత్వాన్ని కలిగించేవాడు కూడా ఈ యొక్క కుజుడే అవుతున్నాడు ఈ యొక్క సంవత్సరానికి. అయితే ఇక్కడ మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి ఇవన్నీ కూడా శనైశ్వరుడు అవుతున్నాడమ్మా. తద్వారా ప్రజల మధ్యలో తగాదాలు, వాగ్వాదాలు, ఘర్షణలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడదామని ఎవరి దగ్గరికైనా వెళితే ఈ సంవత్సరాన్ని యొక్క ప్రాముఖ్యత మనకి యొక్క విధానం ఇట్లా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. బాగున్నారా అని చెప్పి ఎవరైనా అడిగామనుకోండి, బాగుండబట్టే కదా ఉంటున్నాం అనేటువంటి ఒక విధానం ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పూర్వ సస్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు. ఈ యొక్క చంద్రుడు కావడం చేత గోధుమలు మొదలైనటువంటి ఇతర పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి అని చెప్పి చెప్పవచ్చు. ధాన్యాలు కూడా చాలా మనకి సస్యశ్యామలంగా పండుతాయి. రసాధిపతి గురువు అవుతున్నాడు. గురువు గారు చాలా మంచివారు కాబట్టి శనీశ్వరుడు కలిగించేటువంటి చెడును తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాడు బృహస్పతి. ఇక పంటలకు కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా కూడా. రైతులు చాలా జాగ్రత్తగా ఉండి ఉన్న దాంట్లో కాస్త వారి అనుభవాన్ని బట్టి పంటలు వేసుకోవడం అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రైతులు వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా సాధ్యమైనంత వరకు కృష్ణనామాన్ని జపించి
కృష్ణ మందిరానికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకోవడం, బలరాముణ్ణి ధ్యానం చేయడం వల్ల అంతా కూడా వారికి ఉన్నటువంటి దుర్భిక్షాలన్నీ కూడా తొలగిపోయి అంతా కూడా పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పి ఈ విధంగా మనకి నవనాయకుల ఫలితం అనేటువంటి విధానం తెలియజేస్తూ ఉన్నది. గురుగారు, కుజుడు ఈసారి రాజు ఆయనే అని చెప్తున్నారు కదా, ఆ ప్రభావం ఎలా ఉంటుందంటారు? కుజుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు అవడం వల్ల యుద్ధాలు బాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధాలు అనంటే వాగ్వాదాలు, ఈ యొక్క వాద ప్రతివాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు కూడా కొంతలో కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చు అని చెప్పి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం విశేషాలు చెబుతూ ఉన్నాయి. ఇక జనాలందరికీ కూడా ప్రజలందరి ఆరోగ్య రీత్యా చూస్తే ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఎందువల్ల అనంటే మనకి ఈ యొక్క శనైశ్వరుడు సేనాధిపతి, అర్ఘాధిపతి, ఈ యొక్క మేఘాధిపతి కూడా శనైశ్వరుడే అయ్యాడు కాబట్టి అశాంతి కొంత నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భంలో చాలా నిదానించి మాట్లాడాలి. వాళ్ళని కూడా కలుపుగోలుతనంగా ఉండవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి తద్వారా ఈ యొక్క క్రోధినామ సంవత్సరాన్ని సస్యశ్యామంగా నిర్వహించుకున్నట్లయితే యథాప్రకారం అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కూడా ఉండేటువంటి అవకాశం ఎంతైనా కూడా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క సంవత్సరాంశం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఉగాది అనేటువంటి నూతన తెలుగు సంవత్సరాదిని అందరూ కూడా యథాప్రకారంగా ఆరోగ్యాలతో పాశ్చాత్య అలవాట్లన్నీ కూడా దూరం చేసుకుని వైదిక సాంప్రదాయాన్ని కూడా అనుసరించి ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే అంతా కూడా శుభం చేకూరుతుంది. అన్ని గ్రహాలు కూడా వ్యతిరేక స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూల స్థానంగా మారేటువంటి అవకాశం ఎంతైనా కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రహాలు వ్యతిరేకంగా ఎందుకు ఉంటాయి అనంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే గ్రహాలు, నవగ్రహాలు కూడా వాటికి మనకి సంబంధించినటువంటి తత్వాన్ని మనం తత్వాన్ని తెలుసుకొని తద్వారా ఈ యొక్క విధానాన్ని, సరైన విధానాన్ని అనుసరించినట్లయితే అంతా కూడా శుభం చేకూరుతుంది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.